వెల్కమ్ టు జననేత్రం న్యూస్. కరీంనగర్లోని ఎమ్మెల్యే గంగుల నివాసంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతు ధర్నా. ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేసి, అన్ని రకాల ధాన్యానికి క్వింటాలుకు రూ. 500 బోనస్ ఇవ్వాలని డిమాండ్. హాజరైన ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మేయర్ సునీల్ రావు. గంగుల కామెంట్స్: తప్పుడు హామీలిచ్చి కాంగ్రెస్ గద్దెనెక్కింది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచే ఈ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలు అమలు చేస్తోంది. రుణమాఫీ, రైతు భరోసా, మద్దతు ధరకు అదనంగా రూ. 500 బోనస్ ఇస్తామన్నారు. హామీలేవీ నిలబెట్టుకోకపోవడం వల్లే మేము రైతుల పక్షాన ధర్నా చేస్తున్నాం. మద్దతు ధరతో పాటు ప్రతి రైతు అకౌంట్లో ఎలాంటి నిబంధనలు లేకుండా క్వింటాలుకు రూ. 500 వేయాలి. సన్న రకానికే రూ. 500 బోనస్ ఇస్తాననడం మోసం. కొనుగోలు కేంద్రాల్లో సన్నవడ్లను గుర్తించే విధానం లేదు. కొనుగోళ్లు చివరి దశకు వచ్చినా ఇప్పటి వరకు 33 లక్షల టన్నులే కొన్నారు. మేము ఉన్నప్పుడు 95 లక్షల మెట్రిక్ టన్నులు కొన్నాం. పంట దిగుబడి తగ్గిందా, లేదంటే రైతులు ప్రైవేటుకు అమ్ముకున్నారా? వెల్లడించాలి. తడిచిన ధాన్యం కూడా కొనాలి, లేదంటే రైతు ఆగ్రహం చవి చూడక తప్పదు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు కరీంనగర్ నియోజకవర్గంలో రైతుల పక్షాన ఈరోజు ధర్నా చెప్పడం జరిగింది. ఎన్నికల కోడ్ దృష్ట్యా కలెక్టర్ ఆఫీస్ కాడ కానీ తెలంగాణ చౌక్లో కానీ పర్మిషన్ ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి మా ఆఫీసులోనే ఈరోజు రైతులకు మద్దతుగా ధర్నా చెప్పడం జరిగింది. ఈ ధర్నా యొక్క ముఖ్య ఉద్దేశం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలో భాగంగా వందల హామీలు ఇచ్చి ప్రభుత్వం గద్దెనెక్కింది కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ ఎప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వంగా కాంగ్రెస్ పార్టీ పగ్గాలు పట్టినప్పటి నుంచి రైతు వ్యతిరేకంగానే ఈరోజు ప్రభుత్వ చర్యలు ఉంటున్నాయి. అందులో భాగంగా డిసెంబర్ 9 నాడే రుణమాఫీ చేస్తానడం, రైతు బంధు కాదు రైతు భరోసా వేస్తామనడం, రుణమాఫీ ఇంతవరకు కాలేదు. రైతు బందే వస్తుంది, రైతు భరోసా వచ్చే పరిస్థితి లేదు. ముఖ్యంగా అందులో ఇంపార్టెంట్ ఏంటంటే వెంటనే ఎంఎస్పి ఇస్తూ కూడా వరికి 500 రూపాయలు బోనస్ ప్రకటిస్తాము. దాని ఎగ్జాంపుల్గా ఛత్తీస్గఢ్లో ఎలా ఇస్తుందో అలానే ఇక్కడ ఇస్తామని చెప్పేసి ప్రజలకు హామీ కూడా జరిగింది. రైతు ఆ మాటలు నమ్మడం, రైతులందరిగా టీఆర్ఎస్ పార్టీ ప్రేమ ఉన్నా కూడా మాకు ఇంకేదో బోనస్ వస్తుందని చెప్పి వాళ్ళందరూ రైతులంగా కాంగ్రెస్ పార్టీ కోటేసి కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. కానీ ఈరోజు మళ్ళీ ప్రభుత్వం మాట మార్చే ప్రయత్నం చేస్తుంది. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం మాట మార్చినా కూడా ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరాలని చెప్పేసి ఈరోజు ప్రభుత్వం మీద ప్రజలు బిల్డప్ చేయాలని చెప్పి ఈరోజు మేము ధర్నా చేయడం జరుగుతుంది. ఈ ధర్నా వలన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం పునరాలోచించుకోవాలి, రైతుకు ఇస్తాన హామీని నెరవేర్చాలి. ఈరోజు 500 రూపాయల బోనసు ఎంఎస్పితో పాటు ఇవ్వాలని చెప్పి ప్రధాన డిమాండ్గా ఈరోజు ధర్నా చేపట్టడం జరిగింది. ఓపీఎంఎస్ ఆన్లైన్ ప్రొక్యూర్మెంట్ మేనేజ్మెంట్ స్కీమ్, ఓపీఎంఎస్ ద్వారా రైతుల కొనుగోలు జరుగుతుంది. ఆ కొనుగోలులో దానికి అడిషనల్గా 500 రూపాయలతోటి రైతు అకౌంట్లో డబ్బులు వేయాలని చెప్పి మా ప్రధాన డిమాండ్. ఎంఎస్పి 2200 రూపాయలతో పాటు ఈ 500 రూపాయలు అడిషనల్గా బేషరతుగా, అంటే ఎవరికి కూడా కండిషన్ లేకుండా, ఎలాంటి కండిషన్ లేకుండా వారికి ప్రతి ఒక్క అకౌంట్లో ప్రతి క్వింటాలకు 5 రూపాయలు బోనస్ ఇవ్వాలి. కానీ ఈరోజు సన్నబట్టకే ఇస్తా అంటారు. నేను ప్రభుత్వాన్ని సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాను, సన్నబట్టలను మీరు ఎట్లా గుర్తిస్తారు? ఓపీఎంఎస్ కాలంలో ఎక్కడ సన్నబట్టలు లేవు. గ్రేడ్ 1 ఉంటుంది, గ్రేడ్ ఏ ఉంటుంది, కామన్ రైస్ ఉంటుంది, కామన్ ఉంటుంది. ఇంతకుముందు హెచ్ఎంటీ కానీ బీపీటీ కానీ ఇవన్నిటి కూడా గ్రేడ్ 1 కింద చేస్తారు. అలా సన్నాలు ఉంటాయి, దొడ్డులు ఉంటాయి. కానీ సన్న రకాల 500 అని చెప్పేసి మీరు ఎలా డిఫరెంట్ చేయగలుగుతారు? చేయలేరు. ఎందుకంటే రాష్ట్రంలో పండించే యాసంగి పంట మొత్తం కూడా 90 to 95%, 100% దొడ్డుబాట్లే పండిస్తుంది.
సన్నవాట్లు 1 ఇయర్ యాసంగిలో. మరి యాసంగి మొత్తానికి కూడా ఈ 500 బోనస్ ఇవ్వరా? నేనేమంటున్నా, యాసంగిలో రైతందరూ దొడ్డుబాట్లు ఎత్తారు కాబట్టి ఈ దొడ్డుబాట్లు అన్నింటిలో బోనస్ ఇవ్వాలని చెప్పేసి నా ప్రధాన డిమాండ్. సన్నవాట్లకు వేసేవాళ్ళు చాలా తక్కువ ఉంటారు. ఆ సన్నవాట్లను కూడా ఇంతమంది ఎఫ్సీ గుర్తించలే. ఈ సన్నవాట్లు అని దొడ్డుబాటు గుర్తించలే. కొన్ని సన్నవాట్లు కూడా గ్రేడ్ కామన్ ఏరియా కింద అంటారు, కొన్ని దొడ్డుబాట్లు కూడా గ్రేడ్ ఏ కింద కూడా డిఫరెన్స్ చేస్తారు. కాబట్టి ఇక్కడ అటువంటి నిబంధన లేదు, అటు గుర్తించే ప్రక్రియ లేదు, గుర్తించలేము కూడా. ఏవి సన్నవాట్లు ఏవి దొడ్డుబాట్లు గుర్తించలేము. కాబట్టి వెంటనే ఎలాంటి కండిషన్ లేకుండా ప్రతి ఒక్కరికి కూడా రైతుకు ఎవరు కొనుగోలు కేంద్రాలలో అమ్ముకుంటారో వాళ్ళకు ఓపీఎంఎస్ ద్వారా వాళ్ళకు 500 రూపాయలు బెనిఫిట్ బోనస్ ఇవ్వాలని చెప్పేసి ప్రధాన డిమాండ్ రైతుల పక్షాన ఉంటుంది. నెంబర్ 2, ఇప్పుడు ఆల్మోస్ట్ కొనుగోలు పూర్తవుతుంది. ఇప్పటికీ 30 లక్షలు దాటలే. మరి మిగతా పంట మేము 95 లక్షల దాకా పంట కొన్నాం ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు. మరి మిగతా ఎంత సమయంలో కొనుగోలు కంప్లీట్ అయిపోతుంది? కొనుగోలు కంప్లీట్ అయిపోతే 40 దాటే అంటున్నారు. మరి మిగతా 50 లక్షల పంట ఉన్నదా, వేయలేదా, ఎటుపోయింది? కొనుగోలు కేంద్రానికి వస్తలేదు, ప్రైవేట్ మార్కెట్కి వెళ్ళిపోయిందా? రైతు తక్కువ ధరకు అమ్ముకున్నాడా? ఇప్పుడు వాళ్ళ పరిస్థితి. కాబట్టి ఇవన్నీ పరిణించుకొని రాను రైతు వ్యవసాయం పెంచుకుంటున్నా తగ్గిస్తలేడు. మరి మేము 90 లక్షలు ప్రతి ఏటా మేము కొనుగోలు చేసినప్పుడు 70 లక్షలు తక్కువ కూడా కొనుగోలు చేసినప్పుడు మరి 33 లక్షలకి ఎందుకు కటాఫ్ అవుతుంది? 40 దాటే అంటున్నారు, 40 లక్షలు దాటే అంటున్నారు. మరి పంట వేసుడు రైతులు తక్కువ వేస్తుర్రా? దిగుబడి తక్కువ వస్తుందా? ప్రభుత్వంలో నమ్మకం ఉంటలేదా రైతులకు? దిగుబడి రైతు పంట పెరగాలి, వ్యవసాయం పెరగాలి. మరి ఎందుకు తగ్గిందని కూడా ప్రజలకు ఆందోళన వ్యక్తం చేస్తుంది. కాబట్టి ఇప్పటికైనా రైతు ప్రభుత్వం అని చెప్పిన మీ కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ఈ యొక్క కొనుగోళ్లలో 500 రూపాయలు బోనస్ ఇవ్వాలి. ఎక్కడ కూడా కండిషన్ పెట్టకుండా ప్రతి ఒక్క రైతుకు రైతు ఏ పంట పండించినా కూడా అది తడిసిన ధాన్యం కానివ్వండి, మొలకెత్తిన ధాన్యం కానివ్వండి, సన్న బియ్యం కానివ్వండి, దొడ్డు బియ్యం కానివ్వండి, ఏ ధాన్యాన్ని కొట్టని ప్రభుత్వం ఉన్నది. కాబట్టి తడిసిన ధాన్యాన్ని కొట్టని చెప్పి అంటుంది. తడిసిన ధాన్యం మీరు బాయిల్ వేసి పంపండి. తడిసిన ధాన్యాన్ని కూడా 500 బోనస్ ఇవ్వడం జరిగింది. లేకుంటే బోనస్ ఇవ్వకపోతే రైతుల పక్షాన ఉద్యమాలు తప్పని చెప్పేసి మీడియా ద్వారా ప్రభుత్వానికి తెలుస్తుంది. థ్యాంక్ యూ.